రెండు అంశాలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి అనేది పార్టీ నేతలతో పాటు ఆధ్యాత్మిక సంస్థలు హిందూ సంస్థలు కూడా చాలా తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఏంటంటే పరకామణి చోరీ కేసులో వైవి సుబ్బారెడ్డిని, అప్పటి టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డిని ప్రొసీజర్ ల్యాబ్స్ ఎందుకు జరిగింది అనే అంశం మీద మాత్రమే పిలిపించారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఎవరైనా సరే భక్తులు శ్రీవారికి తమ ఆస్తుల్ని గిఫ్ట్గా ఇవ్వాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి దారాదత్తం చేయాలి, లేకపోతే వాళ్ళకి ఇవ్వాలి అని అంటే, దానం చేయాలి అంటే తప్పనిసరిగా ఆస్తులకు సంబంధించి ఎటువంటి లిటిగేషన్ లేకుండా లిటిగేషన్ ఫ్రీగా ఉండే ఆస్తులు మాత్రమే ఇవ్వాలి అని అనేది, దీనికి సంబంధించి ఆ ఇచ్చే దాత ఎవరున్నారో అతని ఆస్తుల్ని ముందుగా ఇతను పలానా వ్యక్తి పలానా ఆస్తులు ఇస్తున్నారు, దీనికి సంబంధించి ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే మాకు తెలియజేయండి అని చెప్పి టీటీడీ ఒక పేపర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత లిటిగేషన్ ఫ్రీగా ఉన్న అసెట్స్ మాత్రమే టీటీడీ తీసుకోవాలనేది తిరుమల తిరుపతి దేవస్థానం బైలాలో ఉంది. మీకు దీంట్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే 2023 సంవత్సరం మే 19వ తేదీన ఈ దొంగతనం ఎవరైతే చేశారని చెబుతున్నారో జిఆర్ స్వామి ఆశ్రమంలో ఉన్న గుమస్తా రవికుమారు, అతను తన 14,43,00,000 రూపాయలు విలువ చేసే ఆస్తులు టీటీడీకి ఇస్తానని చెప్పారు. అంటే 2023 మే 19వ తేదీన అతను లెటర్ ఇచ్చాడు. కానీ ఆ తీర్మానాన్ని ఎప్పుడు ఆమోదించారు? 2023 జూన్ 19వ తేదీన ఆ తీర్మానాన్ని ఆమోదించారు. అంటే మే 18వ తేదీన లెటర్ ఇస్తే జూన్ 19వ తేదీన ఆమోదించారు. అంటే నెల రోజులు సమయం ఉంది. ఈ నెల రోజుల్లో పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి అతని ఆస్తులకి లిటిగేషన్ ఫ్రీయా కాదా అనేది తెలుసుకోవచ్చు. కానీ ఆ తీర్మానంలో ఏం చేశారు? ఈ ఆస్తులు మేము పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడానికి టైం చాలలేదు కాబట్టి ఈ తీర్మానాన్ని స్పెషల్ కేసుగా భావించి తీర్మానాన్ని ఆమోదించాలని, భవిష్యత్తులో ఇటువంటి తీర్మానాలు మేము తీసుకురాము, ఏదైతే టీటీడీ నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల మేరకు నోటిఫికేషన్ ఇస్తాము, దీన్ని ఆమోదించాలని రిక్వెస్ట్ చేసిన డాక్యుమెంట్లు భానుప్రకాష్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు ఎవరైతే ఉన్నారో, పరకామణి కుంభకోణం మీద మొదటి నుంచి ఎవరైతే బయటికి తీసుకొచ్చారో ఆ టీటీడీ బోర్డు సభ్యుడు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తిరుపతిలో డాక్యుమెంట్లు రిలీజ్ చేశారు. అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి దీన్ని ఎందుకు ఆమోదించారనేదే ప్రధానమైన ప్రశ్న. సిఐడి కూడా దీనికి సంబంధించి ఆయన్ని విచారించింది. ఈ విషయం నాకు తెలియదు అని ఆయన చెప్పారు. ఇక రెండో విషయం ఏంటంటే, ఎవరైనా సరే దొంగతనం చేస్తే దొంగతనం చేసినప్పుడు అతన్ని దొంగగానే ట్రీట్ చేస్తారు. క్రిమినల్ కేసు నమోదవుతుంది. నేను దొంగతనం చేశాను, ఆ డబ్బులు తిరిగిస్తానంటే దొంగతనం కేసు పోదు, అది రాజీ చేసుకోవటానికి వీలు లేదు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం, లేకపోతే లేటెస్ట్గా వచ్చిన భారత న్యాయ సంహిత కేసు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ల ప్రకారం లాపరంగా చూస్తే చట్టపరంగా న్యాయపరంగా ఎవరైనా సరే ట్రయల్ని ఫేస్ చేసి తీరాల్సిందే. అది చిన్న దొంగతనమా పెద్ద దొంగతనమా, ₹1 2 కోట్ల రూపాయల, లేకపోతే భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు ఎన్నో రోజుల నుంచి జరుగుతుంది, కోట్ల రూపాయలు దోచుకున్నాడని నేను చెప్తున్నారు. సరే, దానికి సాక్ష్యాలు అవన్నీ కూడా తర్వాత చూద్దాం. కానీ దొంగతనం అనేది దొంగతనమే. అది ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఎవరైతే దొంగతనం చేశారో దొంగతనం చేసిన వ్యక్తిని ట్రయల్ ఫేస్ చేయాల్సిందే. ఆ ట్రయల్ ఫేస్ చేయకుండా కేవలం ఎవరో చెప్పారు అని చెప్పి లోక్ అదాలత్లో ఎలా రాజీ చేస్తారు అని ఆనాడు సివి అండ్ ఎస్ఓగా ఉన్న నరసింహ కిషోర్ ఇప్పుడు రాజమండ్రి ఎస్పీగా ఉన్నారు. ఆయన కూడా విచారణకు పిలిచింది సిఐడి. అంటే ఇది ఎగెనెస్ట్ టు ది రూల్స్ జరిగింది అనేది హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్వతహాగా అభిప్రాయపడింది. దీనిపై సిఐడి విచారణ చేయమంది, రవికుమార్ ఆస్తులకు సంబంధించి ఏసీబీ విచారణ చేయమంది. అంటే ఈ కేసులకు సంబంధించి దీంతో పాటు కల్తీ నెయ్యి. శ్రీహరి, ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కల్తీ నెయ్యి మీద ప్రచారాన్ని అడ్డుకట్ట వేయాలని వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలో ఉన్న సిట్టు బృందాన్ని నియమించింది. ఇప్పటికీ ఛార్జ్షీట్లు దాఖలు చేసి పలువురిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ చేసిన కేసులో ఏదైనా సరే అక్కడ ఛార్జ్షీట్ దాఖలు చేయాలన్నా, ఎవరినన్నా అరెస్ట్ చేయాలన్నా, ఎవరినైనా విచారించాలన్నా, వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్ ద కంట్రీ సిబిఐ నేతృత్వంలో ఉన్న సిబిఐ డైరెక్టర్ అప్రూవ్ చేస్తేనే ఇక్కడుండే గోపీనాథ్ జెట్ కానీ, లేకపోతే సర్వశ్రేష్ఠ త్రిపాఠి గుంటూరు రేంజ్ ఐజీ కానీ, వీళ్ళు ఎవరైనా సరే దాన్ని ఆమోదం తీసుకున్న తర్వాతనే చేయాల్సి ఉంది. మీరే చెబుతున్నారు సిబిఐ చాలా ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అని. అటువంటి సిబిఐ నేతృత్వంలో జరుగుతూ 2 ఛార్జ్షీట్లు వేయటంతో పాటు కల్తీ నెయ్యి జరిగింది, ఇది కుంభకోణం జరిగింది,
ఇది 100% కరెక్టు, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది సిబిఐ డైరెక్ట్గా ధృవీకరించింది. దాంట్లో ఇంకా ఎటువంటి సెషబిషలు అవసరం లేదు అనేది సిబిఐ చెప్పడంతో పాటు ఇప్పటి వరకు కోర్టులో వేసిన ఛార్జ్షీట్లతో పాటు వివిధ పార్టీలకు సంబంధించిన నేతలతో పాటు హిందూ ధార్మిక సంస్థలు కూడా ఘోషిస్తున్నాయి ఇది అన్యాయం జరిగింది, ఇక్కడ తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ వైసీపీ ప్రభుత్వ హయాంలో చివరికి తరిగొండ వెంగమాంబ సత్రంలో చేసే అన్నదానంలో కూడా క్వాలిటీ లేదు అని చెప్పారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత అంబటి రాంబాబు ఇప్పుడు చాలా బాగుంది భోజనం అని చెప్పి ఆయన వీడియో పెట్టారు. అంతేకాదు ఏది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లడ్డూలో నాణ్యత పెరిగిందని భక్తులే స్వయంగా చెబుతూ ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వ పాలనలో లడ్డూ గట్టిపడిపోతుంది, పగిలిపోతుంది, ఇది అసలు పనికిరాదు, వాసన రావడం లేదు అని చెప్తున్నారు. అటువంటి పరమ పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదం ఇప్పుడు నాణ్యత పెరిగింది అని అందరు చెప్తున్నారు. అటువంటప్పుడు కల్తీ నెయ్యి కుంభకోణం అనేది అసలు జరగలేదు. లేకపోతే బోలేబాబా డైరీకి మీరే అనుమతి ఇచ్చారు, తక్కువగా ఇస్తే మంచిదే కదా, ఆ తక్కువగా ఇవ్వటంలోనే అసలు మతలబు జరిగింది అనేది రైట్. మనం డిస్కస్ చేద్దాము అసలు ఈ కేసులు ఎక్కడ దాకున్నాయి, వీటి పరిస్థితి ఏంది, అప్డేట్ కూడా ఒక్కసారి మనం దినేష్ దాకా వెళ్దాం రామారావు. సో దినేష్,